హాయ్ అండి. వీడియోలో పన్నీరు కర్రీ ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. జీడిపప్పు, జీలకర్ర, గసగసాలు, నువ్వులు, ఎల్లుల్లిపాయ పెద్దదో, టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ పేస్ట్ ఆడుకోవాలండి. అల్లం మొత్తం అంతా పేస్ట్ ఆడుకోవాలండి. మిక్సీలోను నేను చూపించినవి అన్నీ వేసి పేస్ట్ ఆడుకోవాలండి. ఈ పేస్ట్ రెడీ చేసి ఉంచుకోవాలా. కావాల్సిన పదార్థాలండి అవి మిక్సీ పెట్టి ఉంచుకున్నాను. పేస్ట్ ఇలా మెత్తగా ముద్ద చేసుకోవాలా. పన్నీరు ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. లీటర్ పాలు తీసి పన్నీరు చేసుకున్నాను. ఆ పన్నీరు ఎలా రెడీ చేసుకోవాలన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ పన్నీరు సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇది ఇంట్లో స్పష్టమైన గేదె పాలతో చేసుకున్న పన్నీర్ అండి. ముక్కలు ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసిన ముక్కలన్నీ ప్లేట్లో తీసుకొని రెడీ పెట్టుకోవాలండి. ఎంతో బాగుంటుంది పన్నీరు. ముందుగా సరిపడగా వేసుకోవాలండి. పన్నీరు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. పన్నీరు వేస్తున్నానండి. బంగాళదుంప వేస్తున్నాను కర్రీలోకి. ఈ పన్నీరు వేపి పక్కకు పెట్టుకోవాలండి. బ్రౌన్ కలర్ వస్తే సరిపోద్ది. ఈ పన్నీర్ వేగిపోయిన తర్వాత ఇందులో జీడిపప్పు కూడా వేసి వేపుకోవాలండి. వీటికి సపరేట్గానే వేపుకోవాలా. మనం ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్ కాబట్టి మనకి కర్రీ ఎంతో బాగుంటుంది, రుచిగా ఉంటుంది. పన్నీర్ కూడాను ఈ పన్నీర్ అన్నది స్వచ్ఛమైన గేదె పాలతోటి తీసుకున్న పన్నీర్ అండి. నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో పన్నీరు పాలతో ఎలా తయారు చేసుకోవాలన్నది కూడా మీకు చూపిస్తాను. ఇవి వేగిపోయండి పక్కగా తీసుకుంటున్నాను. ఇది పక్కగా తీసుకున్న తర్వాత ఇదే మూకుల్లోనూ జీడిపప్పు వేసి అవి కూడా కొంచెం దోరగా వేయించుకోవాలండి. పన్నీరు, జీడిపప్పు, బంగాళదుంప కర్రీ అండి ఇది. ఈ కర్రీ ఎలా తయారు చేయాలన్నది కూడా మీకు చూపిస్తున్నాను. ఇది ఎంతో రుచికరమైంది. రైస్లోకి బాగుంటుందండి, రోటీలోకి, చపాతీలోకి కూడా బాగుంటుంది. కర్రీ చాలా బాగుంటుంది. ఈ జీడిపప్పు కూడా వేగిపోయింది. కూడా తయారు చేసుకున్నాయో చిండుకోవాలండి. పెద్దది ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసి దోరగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నది జీలకర్ర, గసగసాలు, జీడిపప్పు, కొంచెం టమాటా, ఉల్లిపాయ పేస్ట్ అండి. ఇది మొత్తం మసాలా అంతాను, అల్లం, ఎల్లిపాయ అంతా వేసి ఆడుకున్నదండి. ఇది బాగా వేగాల. ఆయిల్ అంతా బయటకు తేలేలాగా వేపుకోవాలండి. మూత పెట్టి 2 నిమిషాలు అయితే ఉడికిపోద్దండి. ఇది మనకి గ్రేవీకి టేస్ట్ పెంచుతుందండి, రుచిగా కూడా ఉండి బాగుంటుంది. మనకి కర్రీ కొంచెం తిన్నా కూడా ఇంకా అంత కావాలని అడుగుతారు పిల్లలు. ఉప్పు, కారం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలా. ఇది బాగా కలిపి మళ్ళీ 1 నిమిషం మూత పెట్టి ఉంచుకోవాలా. మూత పెట్టి ఉంచుకున్న తర్వాత ముందుగా పన్నీరు వేపుకున్న పన్నీరు, జీడిపప్పు, బంగాళదుంపలు అయితే కట్ చేసి ఉంచుకున్నానండి. అవి వేపలేదు, అవి పచ్చియే ముక్కలు తొక్క చెక్కేసి ఉంచుకున్నానండి. ఆ బంగాళదుంపలు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఒక బంగాళదుంప ముక్కలండి. ఇవి చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాను. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్న గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఈ వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలా. ఇది తొందరగానే అయిపోద్దండి ఈ కర్రీ. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేస్తానండి. వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టుకుంటే ఒక 10 నిమిషాలలోకి మనకి కర్రీ రెడీ అయిపోద్దండి. గుమగుమలాడే పన్నీరు, జీడిపప్పు, బంగాళదుంప కర్రీ అండి. ఇది ఎంతో రుచికరమైన కర్రీ. ఇప్పుడు రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసుకోవడమేనండి. బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే.